నో కమింగ్ టు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. హాసినికి ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వెల్కమ్ బ్యాక్ హాసిని. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని. పనిని ససా పనిని ససా పనిని ససా గారి సనిపా గమ పనిని గమ పనిని గమ పనిని సాని తపమా గరి గమగా రి సరి గరి సని సా సని సా సని సా సని సా. థ్యాంక్ యూ హాసిని. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని, కష్టానికి ఫలితం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సింది ఆ పాటకు కాదు, మధ్యలో గొంతు అని పోయింది కదా అక్కడ కొట్టాలి. కొట్టండి, కష్టపడి వర్క్ చేసాం కాబట్టి. సో ఇట్స్ సో లవ్లీ టు సీ యూ బ్యాక్ ఆన్ స్క్రీన్ హాసిని. హాసిని అనే జెనిలియా. సో సీ హౌ మచ్ ఆఫ్ లవ్. They will never forget this song, they will never forget the lyrics, and they will never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. అండ్ ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాసిని జెనిలియా ఇంతకు ముందు అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూర్ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరేమో నీ కోసం కొట్టాను, కానీ నల్ల జాకెటే నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఐ రియలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ హర్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం, ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మంటే మా మ్యూజిక్ డైరెక్టర్కి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్. ఎవరయ్యా మీ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు నేను పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు కుడితే అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక శిరసాభివందనం నేను చేస్తూ, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం.